అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అఖండ 2 తాండవం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఖండ 2 టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లో 75, మల్టీప్లెక్స్లో 100 ధర పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. డిసెంబర్ 4న రాత్రి 10 గంటలకు ప్రీమియర్కు కూడా అనుమతి లభించింది. ఈ టికెట్ ధరను 600గా నిర్ణయించారు. పెంచిన ధరలు విడుదల తేదీ నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ది రాజా సాబ్ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా రన్ టైం పై ఒక స్పష్టత వచ్చింది. ది రాజా సాబ్కు సంబంధించి అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో భారీ రన్ టైంతో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. టికెట్ బుకింగ్ వెబ్సైట్లో ఉంచిన వివరాల మూవీ రన్ టైంను 3 గంటల 14 నిమిషాలుగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ప్రభాస్ నటించిన సినిమాలు రన్ టైం 3 గంటల పైనే ఉన్నాయి. కానీ మారుతి సినిమాలు మాత్రం తక్కువ నిడివితోనే వచ్చాయి. ఇద్దరి కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడం, హర్రర్ కామెడీ నేపథ్యంలో వస్తూ ఉండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిధి కుమార్ కథానాయకులుగా కనిపించనున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొదట ఈ సినిమాను డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా జనవరి 9కు వాయిదా వేశారు. ఐమాక్స్ వెర్షన్తో సహా అన్ని ఫార్మాట్లలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ఫస్ట్ కాపీని సిద్ధం చేస్తాం. ఈ సంక్రాంతికి అన్ని థియేటర్లలో సందడిని రెట్టింపు చేసేందుకు రాజాసాబ్ సిద్ధమవుతున్నాడు. విశ్వప్రసాద్ ఎక్కడా రాజీ పడకుండా దీన్ని నిర్మిస్తున్నారు. మారుతి ప్రతి విషయంలోనూ రెట్టింపు శ్రద్ధ తీసుకుని దీన్ని సిద్ధం చేస్తున్నారు అని నిర్మాణ సంస్థ ఇటీవల పేర్కొంది. కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలంటూ నటుడు శివకార్తికేయన్ తన అభిమానులకు సూచించారు. తల్లిదండ్రులను భగవంతుడిని ఆరాధించాలంటూ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాని సరైన రీతిలో వినియోగించుకుని కెరీర్లో ముందుకెళ్లాలని సలహా ఇచ్చారు. చెన్నైలో నిర్వహించిన ఎంటర్టైన్మెంట్ యాప్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ దుమిరాజ్ కూడా పాల్గొన్నారు. సోషల్ మీడియాకు అతుక్కుపోయి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. కెరీర్పై దృష్టి పెట్టండి. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నాకు ఖాతాలున్నా ఆయా యాప్స్లో ఎప్పుడు ఏ చర్చ జరుగుతూ ఉంటుందో నాకు తెలియదు. మీరు కూడా మీ అవసరం మేరకు సోషల్ మీడియాని వాడండి. మిగిలిన విషయాలు పట్టించుకోవద్దు. అలాగే నన్ను అభిమానించే బదులు మీ తల్లిదండ్రులను ఆరాధించండి అని శివకార్తికేయన్ పేర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ సినిమా కథకు అమరుడైన మేజర్ మోహిత్ శర్మ జీవితానికి సంబంధం లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ స్పష్టం చేస్తుంది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సినిమాని పునఃపరిశీలించింది. అనుమతి లేకుండా తమ కుమారుడి జీవితం ఆధారంగా దురంధర్ను తెరకెక్కించారంటూ మోహిత్ తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మేజర్ మోహిత్ శర్మ జీవితం ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కిందన్న చర్చ మీడియా, సోషల్ మీడియాలోనూ జరిగిందని, దానిపై చిత్ర బృందం స్పందించడం కానీ, తమను సంప్రదించడం కానీ చేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సినిమాని తాము ప్రత్యేకంగా చూసే అవకాశం కల్పించాలని, అప్పటి వరకు మూవీ రిలీజ్ను ఆపాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 చూసిన వారందరూ ఇదేనా ముగింపు అంటూ పెదవి విరుస్తున్నారు. తీవ్ర గాయాల పాలైన శ్రీకాంత్ తివారీ బతికాడా? బైక్పై పారిపోయిన విలన్ రుక్మా ఎక్కడకు వెళ్ళిపోయాడు? మీరాకు ఏమైంది అన్న విషయాలు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. దీనిపై దర్శకులు రాజన్ డీకే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. ఈ ప్రశ్నలన్నింటికీ తర్వాతి భాగంలో సమాధానాలు దొరుకుతాయి అని అన్నారు. ఈ సీజన్ను 2 భాగాలుగా తీయాలని అనుకున్నామని, అందుకే సైనికులను శ్రీకాంత్ తివారీ కాపాడిన పాయింట్ దగ్గర ఆపేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మాపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే. ఒత్తిడి ఉంటే 100% మనసు పెట్టి పనిచేయలేం. ఇవన్నీ మా బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. కానీ కథకు అనుగుణంగా ముందుకు సాగిపోవడమే మాకు తెలుసు. సీజన్ 3 చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సరైన ముగింపు ఇవ్వలేదు అనుకున్నారు. కానీ తర్వాతి భాగంలో ఈ ప్రయాణం కొనసాగుతుంది. దీన్ని 2 భాగాలుగా తీయాలని ముందు అనుకుని కథను ఇక్కడ ఆపం. ప్రతి సీజన్ ముగిసిన తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు అనేక థియరీలు చెబుతారు. ఈ సీజన్ విషయంలోనూ అదే జరుగుతుంది. మా వెబ్ సిరీస్ గురించి ఇంతమంది ఆలోచించడం సంతోషమే. ప్రతి సీజన్ తీసే ముందు కథా కథనాలపై చాలా రీసెర్చ్ చేస్తామని తెలిపారు.
స్టార్ హీరోయిన్ సమాంతా, డైరెక్టర్ రాజ్ వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లిలో ఇద్దరి కాస్ట్యూమ్స్ అందరి చూపులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమాంతా చేతికున్న డైమండ్ రింగ్ గురించి ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. ఏడాది జనవరిలోనే ఆమె ఈ ఉంగరంతో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు వీరి వివాహంలో ఆ రింగ్ వైరల్గా మారడం విశేషం. ప్రతి విషయంలోనూ ఆ ప్రత్యేకత చాటుకునే సమాంతా తన ఉంగరం ఎంపికలను అందరి దృష్టిని ఆకర్షించారు. వీరి కాస్ట్యూమ్స్ గురించి అధికారికంగా ఈ జంట చెప్పకపోయినప్పటికీ ఒక జ్యువెలరీ వ్యాపారి సమాంతా రింగ్ గురించి వివరించారు. మొఘల్ కాలంలో ఈ తరహా ఉంగరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని పేర్కొన్నారు. ఇది ప్రొటెయిట్ కట్ డైమండ్ రింగ్ అని అభిలాష ప్రెడ్ జ్యువెలరీకి చెందిన అభిలాష భండారి వివరించారు. ప్రొటెయిట్ కట్ను బలం, తేజస్సు, స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా భావిస్తారు. మొదటిసారి మొఘల్ కాలంలో దీన్ని తయారు చేశారు. వజ్రాన్ని ప్రత్యేక విధానంలో కట్ చేసి పలుచని గాజు పలకలా తయారు చేస్తారు. ఈ రకమైన ఉంగరాలను అరుదుగా తయారు చేస్తారు అని ఆమె వివరించారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. ఎవరినీ కించపరచడం తన ఉద్దేశం కాదని ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ఇటీవల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో రణ్వీర్ సింగ్ కాంతారపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హిందూ జనజాగృతి సమితి ఆయనపై కంప్లైంట్ చేసింది. దీంతో రణ్వీర్ క్షమాపణలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. రిషబ్ చాలా బాగా చేశారని చెప్పడం కోసం నేను అలా నటించాను. ఆ సన్నివేశాల్లో నటించడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎంతో కష్టమైన సన్నివేశాల్లోనూ అద్భుతంగా చేయగలరు కాబట్టి ఆయనంటే నాకు చాలా ఇష్టం. మన దేశంలోని ప్రతి సంప్రదాయం మీద నాకు గౌరవం ఉంది. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి అని తన పోస్టులో రాసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం కొలిక్కొచ్చింది. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్పతి. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు. హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షెఫాలి వర్మ, రీచా ఘోష్, స్నేహ్ రాణా, హర్లిన్ దేవోల్ తదితరులు ఈ షోలో సందడి చేశారు. మీ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని అమితాబ్ అడగ్గా డ్యాన్స్ చేస్తామంటూ హర్మన్ ప్రీత్ సమాధానం ఇచ్చింది. దీంతో వారితో కలిసి అమితాబ్ స్టెప్పులేశారు. సంబంధిత వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అప్పటికే వివాహం నిశ్చయం కావడంతో స్మృతి మందన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. క్రికెట్లో తమ అనుభవాలను జట్టులో స్నేహం గురించి అమితాబ్తో పంచుకున్నారు క్రికెటర్స్. క్రీడా స్ఫూర్తి నింపారు. కౌన్ బనేగా కరోడ్పతి ప్రస్తుతం 17వ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మహిళా క్రికెటర్ల స్పెషల్ ఎపిసోడ్ ఓటీటీ సోనీ లీవ్లో డిసెంబర్ 5న స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రచారంలో బిజీగా ఉన్నారు మాస్ మహారాజు రవితేజ. ఈ చిత్రం తర్వాత ఈ మాస్ మహారాజ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పట్టాలెక్కక ముందే దీనికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతుంది. తాజాగా ఆ వార్తను చిత్ర బృందం ఖండించింది. శివ నిర్వాణ రవితేజ కాంబినేషన్లో రానున్న చిత్రంలో 6 హీరోయిన్లు ఉన్నట్లు కొన్ని రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై చిత్ర బృందం స్పందించింది. ఈ వార్తలని ఫేక్ అని స్పష్టం చేసింది. అభిమానులు ఇలాంటి వార్తలను నమ్మొద్దని పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక అప్డేట్లను మాత్రమే షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్కు చెక్ పెడుతూ దర్శకుడు రాజ్ నిడుమోరు, నటి సమాంతా వివాహబంధంతో ఒకటయ్యారు. ఈ జంటకు నెటిజన్స్, సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలుపుతున్న వేళ రాజ్ మాజీ భార్య శ్యామలి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎప్పుడూ తన ఆలోచనలను సోషల్ మీడియా వేదికగా పంచుకునే ఆమె తాజాగా ఒక పోస్టును షేర్ చేశారు. ఈ అనంత విశ్వంలో మనం ఒక మూల ఉన్నాం అని అర్థం వచ్చేలా ఒక ఇమేజ్ను షేర్ చేశారు. రాజ్ సమాంతల వివాహం జరిగిన రోజు ఉదయం కూడా శ్యామలి పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు అని ఆమె రాసుకొచ్చారు. అలాగే మనతో రుణం ఉన్నంత వరకే బంధాలు అన్నీ మనతో ఉంటాయి. రుణం తీరిన తర్వాత బంధం శాశ్వతంగా దూరం అవుతుంది అని శ్యామలి 5 రోజుల క్రితం తన ఇన్స్టాలో పోస్టు పెట్టారు. ప్రముఖ యాంకర్ సుమా కనకాల తనయుడు, యువ నటుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మోగ్లీ 2025. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్నట్టు తెలుపుతూ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ట్రైలర్ను విడుదల చేస్తాయి. జాతీయ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
సుడిగాలి సుధీర్, దివ్య భారతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గోట్. క్రికెట్ నేపథ్యంతో కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించగా తాజాగా మేకర్స్ టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ టీజర్ లాంచ్ చేసిన దిల్ రాజుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని బాధ్యతాయుతంగా రూపొందించామని, మొదట్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా కొత్త టీంతో తాము అనుకున్న కథను అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఈ సినిమా మాస్, ఫన్, యాక్షన్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులకు ఫుల్ మెయిల్స్లా ఉంటుందని, అలాగే సమాజంలోని ఒక సమస్యను కూడా ప్రస్తావించామని ఆయన వివరించారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు. Hi everybody, thank you so much for being here and supporting us today. Firstly, I want to start by saying thank you to my team for making me a part of such a beautiful story. Thank you Ravi Garu, thank you Ram Garu, thank you Mahesh sir. Without them I wouldn't be Mahalakshmi, and I would really regret if I were not Mahalakshmi. So I'm very proud to be Mahalakshmi, and I always will be, because it's such a beautiful story. Thank you so much for all your wonderful reviews. I've read each and every one of them, and I can sense the love, and I hope you all spread the love. And at the same time, we went to the US store, theater visits, and the amount of love the film has got is very overwhelming and very sweet, and I hope more people get to see this film. Thank you. Thank you so much for the great response from the audience and the media and press. Superb support చేస్తున్నారు సినిమాని. లాంగ్ వే టు గో ఫర్ ఈ సినిమా. యాజ్ ఇప్పుడు రామ్ గారు, భాగ్యశ్రీని ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు కలిసాం మేము. సో ఆఫ్టర్ ద రిలీజ్ క్రేజీ మూమెంట్స్ మిస్ అయ్యాను ఫీలింగ్. సో వి స్టిల్ హ్యావ్ లాంగ్ వే టు గో. సో డెఫినెట్లీ ఫ్రమ్ హియర్ ఆన్ విల్ take it together and we'll cherish these moments coming forward. Thank you so much Andy, thanks you so much, and looking forward for many more magics to happen. Thank you. ఆంధ్ర కింగ్ తాలూకా అందరం కలిసి చాలా ప్రేమించి చాలా బాగా చేసిన సినిమా అండి. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఈ ఎమోషనల్ రైడ్గా ఉంటుంది, ఇది ఇంత అందరూ మంచి అప్రిసియేషన్ ఇస్తారు, అన్నీ ఏదైతే అనుకున్నామో డెఫినెట్గా అన్నీ మాకు వచ్చినాయండి. ఇక్కడ ఉన్న మంచి అంటే అనేది జర్నలిస్టులు అందరూ కూడా చాలా బాగా సినిమా గురించి రాశారు. 10కి 8 మంది ఎక్స్ట్రాడినరీ అని రాశారు. ఒకళ్ళిద్దరికి ఏమన్నా, ప్రతి ఒక్కరికి చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి కాబట్టి దట్స్ ఓకే. వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యేటట్టు నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎలా కరెక్ట్ చేసుకోవాలో చేసుకుంటాం. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ రేటెడ్ దిస్ ఫిలిం అండ్ హూ హ్యాస్ అంటే వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఒపీనియన్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే ఒక నిజం మాట్లాడుకోవాలంటే డెఫినెట్గా సినిమాని ఎంతమంది చాలా బాగుంది అని ప్రతి ఒక్కళ్ళు 10కి 9 పీపుల్ అందరూ చాలా బాగుంది అనేదే వచ్చింది. కానీ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ద కలెక్షన్స్ అండి, ఇది కొంచెం డెఫినెట్గా తక్కువే ఉన్నాయి ఇది వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ విత్ ద డెప్రిసియేషన్. కానీ మేము ఏంటంటే ఇది నవంబర్ ఎండ్, అన్సీజను, ఇన్ని ఫ్యాక్టర్స్, నెక్స్ట్ వీక్ ఇంకో పెద్ద సినిమా ఉంటాం, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఈ అన్నిటి మీద మేమైతే డెఫినెట్గా ఫస్ట్ వీక్ స్లోగానే ఉంటుంది అనేదైతే మేమైతే నమ్మాం. మేము అలాగే అనుకుని ప్రిపేర్ అయ్యాం. అలాగే మేము ఏదైతే అనుకున్నామో అలాగే కొంచెం తక్కువగానే ఉన్నాయి కలెక్షన్లు చెప్పాలంటే. ఈ అన్నిటికీ నెంబర్ ఆఫ్ రీజన్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అలాగే మేము చూసేది ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి, ఈ వీకెండ్ నుంచి బాగా సెటిల్ అయిపోయి ఈ సినిమాకి రన్ ఉంటుంది అనేది మేము బలంగా నమ్ముతున్నాం. అలాగే ఇక్కడి నుంచి కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రమోషన్స్ ఇవాళ దీంతో బిగిన్ అయ్యి రేపు నుంచి థియేటర్కి వెళ్ళో, లేకపోతే అభిమానులను కలుసుకున్నాం, లేకపోతే ప్రేక్షకులను కలుసుకున్నాం, ఏదో ఒకటి వినూత్నంగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ కేస్ చేతులెత్తేసిన సినిమాకైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు బాగుంది. అసలు ఇప్పుడు కొత్త డిబేట్ ఏంటంటే సినిమా చాలా బాగుందంటగా, కాదు కొంచెం కలెక్షన్ తక్కువ ఉన్నాయంటే ఇది ఒక కొత్త
వెరైటీగా అనిపిస్తుంది. మాకే చాలా వింతగా ఉంది. దట్స్ ఓకే. ఈవెన్ దెన్ మా సైడ్ నుంచి మా ఏదైతే ప్రయత్నం ఉందో అదైతే మేము తప్పకుండా మా ప్రయత్నం అయితే కంపల్సరీగా మేము చేస్తూనే ఉంటాం. అలాగే ఇప్పుడు ఇది నెమ్మదిగా జనాలకు ఎక్కువ రీచ్ అయ్యి ఎవరైతే ఇంకా చూద్దాంలే అని చిన్న బద్దకిస్తున్నారో అందరూ కూడా దయచేసి చూడాలని, మంచి సినిమా చూడాలని, మంచి సినిమాని ఆదరించాలని, ఏంటంటే ఇదే మాకు అప్రిసియేషన్ ఫ్యూచర్లో కూడా. లేదంటే ఇక మళ్ళీ మంచి మాస్ కొట్టుడు కొట్టేసి 2 పాటలు మొత్తానికి ఆరబెట్టేసి రకరకాలుగా మేము కూడా ఇలాంటి కథలకే వచ్చేస్తాం. ఇలాంటి మంచి సినిమాని ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాం. అలాగే మా వంతు మా సైడ్ నుంచి కూడా ప్రమోషనల్ సైడ్ మేమైతే ఏ లోపం లేకుండా బ్రహ్మాండంగా ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మీ అందరి కోఆపరేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. థ్యాంక్ యూ. అలాగే ఇంకోటి, మా హీరో గారు ఈ సినిమాకి ఎలాగో చాలాసార్లు చెప్పాం, మా రామ్ గారు కానీ, భాగ్యశ్రీ గారు కానీ, ఉపేంద్ర గారు కానీ, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, మా మహేష్ గారు ఊర్లో క్యారెక్టరేషన్, ఎంతోమంది, సత్య గారు, అందరూ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్తో ఎవరి దాళ్ళు జీవం పోశారు. ఎస్పెషల్లీ వీ నీడ్ టు థ్యాంక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మా హీరో రామ్ గారు. ఆయన అన్కండిషనల్గా ఆయన ఈ సినిమాని ఎంత మోసారో మా అందరికీ తెలుసు. సార్, వీ ఆల్వేస్ లవ్ యూ అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే డే 1 నుంచి ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే, మ్యూజిక్ కూడా ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చినాయంటే రీజన్ నెంబర్ 1 ఆయనే. ఇంత బ్యూటిఫుల్ లిరిక్స్ వచ్చినాయంటే రీజన్ నెంబర్ 1 ఆయనే. అలాగే ఇంతమంది చేత అప్రిసియేషన్ పొందింది ఈ సినిమా అంటే కూడా రీజన్ నెంబర్ 1 ఆయనే. అంటే నాట్ దట్ డైరెక్టర్ గారిని ఏదో పక్కన పెట్టాలని కాదు, డైరెక్టర్ గారు ఆయన వంతు ఆయన ఎక్స్ట్రాడినరీ చేశారు. ఆయన రైటింగ్ కానీ ఇది కానీ ఆ అప్రిసియేషన్ మీ అందరం ఏదైతే ఫీల్ అయ్యామో, ప్రతి ఒక్కళ్ళు ఏం రైటింగ్ సార్, ఎంత బాగా చేశారు అనే దానికి వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఆ క్లైమాక్స్లో ఇచ్చిన ఆర్ఆర్ కానీ, బ్రేకప్ అప్పుడు జరిగే ఆర్ఆర్ కానీ, ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్ అప్పుడు ఉన్న ఇది కానీ, అపార్ట్ ఫ్రమ్ ద సాంగ్స్ దే ఆల్సో హ్యావ్ గివెన్ ద బెస్ట్. అండ్ మా హీరోయిన్ భాగ్యశ్రీ గారి గురించి, ఈ చానాళ్ళ తర్వాత తెలుగు సినిమాలో ఒక గ్లామరస్ అమ్మాయి విత్ పర్ఫార్మెన్స్, ఇదివరకు చెప్పినట్టే కలగలిపిన ఇలాంటి టాలెంట్ దొరికినందుకు మనం ఇండస్ట్రీ తరపున మనందరం చాలా హ్యాపీ అనుకోవాలి. ఎందుకంటే చాలా స్కేర్సిటీ ఉంది కాబట్టి హీరోయిన్స్ ఇవన్నీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫిలిం. నెక్స్ట్ ఏంటంటే, ఈ సినిమాని మేము ఇంకా చాలా బాగా ముందలు తీసుకెళ్తున్నాం. మీ వంతు కూడా మీరు కూడా దీన్ని చాలా పెనిట్రేట్ అయ్యేటట్టు దయచేసి కోఆపరేట్ చేయండి. డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమాని ఆడియన్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఈ మంచి సినిమాకి చాలామందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో టికెట్ రేట్లు పెంచడం కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు ఏమీ చేయలేదు. అంత నార్మల్ టికెట్ ప్రైజెస్లోనే ఉంది. మీ అందరికి అందుబాటు దీనిలోనే ఉంది. హ్యాపీగా వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంతమంది షాక్ అవుతున్నారు, కలెక్షన్స్ అయినాయి అంటున్నారు. కానీ మేము ఫస్ట్ నుంచి అనుకుందే, నేను రవి గారు కానీ అక్కడ శశి గారు కానీ అందరూ డిస్కస్ చేసింది ఏంటంటే, దిస్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఇది అందరూ ఎక్కువ మంది జనాలు చూడాలి అనే మైండ్ సెట్తోనే తీసిన సినిమా ఇది. అండ్ కొన్ని పరిస్థితుల వల్ల నవంబర్ 2 డెడ్ సీజన్లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది. బట్ స్టిల్ వీ బిలీవ్డ్ ఇన్ ద ఆడియన్స్ అండ్ చాలా అడ్డంకులు వచ్చినా సరే వీవర్ అందుకనే ఈ సినిమాకి నేను సినిమా ఎప్పుడు ప్రమోట్ చేయనంత ఈ సినిమాకి పుష్ చేశాను. బికాస్ దేర్ ఇస్ దిస్ పర్సనల్ కనెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఎందుకు పర్సనల్ అంటున్నానంటే, ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాం. ఒక మదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ చూసాం, ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఎమోషన్ చూసాం, లవర్స్ మధ్య ఎమోషన్ చూసాం, చాలా డిఫరెంట్ చూసాం. కానీ ఇలాంటి ఒక అన్టోల్డ్ ఎమోషన్, అంటే మన తెలుగు సినిమాకే బాగా పరిమితమైన ఈ స్టార్ అండ్ ఫ్యాన్ మధ్య ఉన్న ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ హ్యూమన్ ఎమోషన్ అనమాట. సో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్, అంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గరే ఉంది, అలాంటిది మనాలకి తెలియాలి అనే ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ తీసిన సినిమా అది. అండ్ తెలుగు సినిమా అంటేనే ఊరికే మాస్ కొట్టుడు, ఇందాక ఈయన కూడా అంటున్నారు కదా మాస్ కొట్టుడు అది ఇది అంటున్నారు. అవి కూడా తీయటం ఈజీ కాదు. బట్ స్టిల్ ఇలాంటి ఆనెస్ట్ సినిమా ఒకటి చెయ్యాలి అని చేస్తున్న సినిమా ఇది. అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆనెస్ట్, బీ ఇట్ ఆర్ ప్లానింగ్ కానీ, బీ ఇట్ హౌ ఆనెస్ట్ వీ వర్ డ్యూరింగ్ ఆ ప్రమోషన్స్ కానీ. ఎక్కువ కాదు తక్కువ కాదు, కరెక్ట్గా సినిమాలో ఏముందో అదే చెప్తా ఉన్నాం. అండ్ నవంబర్లో రిలీజ్ అన్న వెంటనే, నవంబర్ అంటేనే నాకు కొంచెం భయం ఎక్కువ, ఎందుకంటే మసాలాను ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు నేను వెంకటేష్ గారు కలిసి చేసినా సరే ద సీజన్ వాజ్ సో బ్యాడ్ దట్ మా ఇద్దరికి వస్తున్న బేసిక్ డే 1 కూడా రాలంటే కొన్ని సీజన్స్ ఉంటాయి. కానీ ఆ పరిస్థితిలో చేసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది నాకు, ఒకటే అన్నాను టీం అందరూ ఉండి,
సినిమా చేస్తున్నప్పుడు హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని భయం వేస్తుంది అందరికీ. కానీ ఈ సినిమాకి మాత్రం ఇది మంచి సినిమా, ఇది గొప్ప సినిమా అని వెంటనే తెలుసుకుంటారా లేకపోతే కొంచెం లేట్గా తెలుసుకుంటారనే చూడాలి అనేది అనిపించింది. సో ఆల్ దీస్ థింగ్స్ వీ ఆల్రెడీ డిస్కస్డ్. అండ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఫస్ట్ డే 1 కొట్టేయాలి అనే ప్లాన్లో అయితే లేము ఎప్పటి నుంచో. బీట్ ద టికెట్ రేట్స్ కానీ, బీట్ ద సీజన్ దట్ వి రిలీజ్డ్ కానీ, ఇది ఫస్ట్ వీక్ స్లోగానే ఉంటుంది, నెమ్మదిగా పికప్ అవుద్ది అనుకుని తీసిన సినిమా. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, నేను జనరల్ ఈ సినిమా ఆడియన్స్ బాగా రెస్పెక్ట్ చేస్తానండి. వాళ్ళు నచ్చలేదు, రిజెక్ట్ చేశారు అంటే మళ్ళీ నేను రుద్దం దాన్ని. అందుకనే యూ సీ మీ సినిమాలు ఆడపోతే వెంటనే వెళ్ళిపోతాను. బట్ ఈ సినిమాకి ఫస్ట్ టైం ఆడియన్స్ నుంచే వస్తుంది, ఇంత మంచి సినిమా, ఇంత బాగుంది, ఇంకా పుష్ చేయండి అని వాళ్ళ దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి. ఇప్పుడు TFI ఫెయిల్యూర్ ఏదో వస్తూ ఉంది. బట్ వాట్ ఐ జెన్యున్లీ బిలీవ్ ఇస్ TFI విల్ నెవర్ ఫెయిల్ ఎనీవన్. సినిమా లవర్స్ మనం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడోసారి దీనికి గుర్తింపు వస్తూనే ఉంటుంది, అండ్ ఏ సినిమాలకైనా సరే. బట్ ఈ సినిమాకి ఇప్పుడు ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే, 10 మంది చూస్తే 9 మందికి నచ్చింది, కానీ 10 మందే చూశారు అన్సీజన్ వల్ల. సో లాంగ్ రన్ ఉంటుందని నమ్ముతున్నాం. రేపు 20 మంది చూస్తే 18 మంది నచ్చుద్ది, 100 మంది చూస్తే 90 మందికి నచ్చుద్ది అనే నమ్మకంలో ఉన్నాం. సో దట్స్ వై వీఆర్ లైక్ వీ వాంట్ పుష్ దిస్ ఫిల్మ్ ఈవెన్ నౌ. అండ్ ఇప్పుడే నవంబర్ అయిపోయింది, డెత్ సీజన్ అయిపోయింది, ఇంకా నెమ్మదిగా జనాలు మళ్ళీ వస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, ఇప్పుడే వస్తూ ఉంటారు. సో దట్స్ ద రీజన్ వై వీ స్టిల్ వాంట్ టు పుష్ దిస్ ఫిల్మ్. ఆ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఆ 10 మంది చూసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఫీల్ అయ్యారో అది ఎక్కువ మందికి ఇవ్వాలనే తీస్తాం సినిమా. సో అందుకే వీ వాంట్ టు పుష్ దిస్ అండ్ వీ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ రవి గారు, మీరు అన్నట్టు ఈ సినిమా కాదు అనుకుంటే మాస్ కొట్టుడు అన్నీ కాకుండా అయ్యి తెస్తూ ఉంటారు, వాటితో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ఆనెస్ట్ ఫిల్మ్ అంటే, మేము ఇలాంటి సినిమాలు తీయగలుగుతాం, మేము రైటింగ్ ఎంత గొప్ప సినిమాలు రాయగలుగుతాం, బీట్ రైటింగ్ కానీ, బీట్ ద వే ద పాయింట్స్ దట్ వీ సెలెక్ట్ కానీ, ఇలాంటి సినిమా తెలుగు సినిమాల్లో కూడా వస్తాయి అని చెప్పడానికి తీసిన సినిమా ఇది. అండ్ సో ఇలాంటి ఆనెస్ట్ ఫిల్మ్స్ కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండాలి, ప్రజలు ప్రోత్సహిస్తారు, మీరు ప్రోత్సహిస్తూనే ఉండాలి. రేపు ఒకటి కథ, ఇలాంటి కథ ఆనెస్ట్ ఫిల్మ్ రాయాలి, పెన్ను పేపర్ మీద పెట్టాలి అని అంటే ధైర్యం ఉండాలి వాళ్ళకి. మీలాంటి వాళ్ళు వింటారు, తీస్తారనేది, ఆ ధైర్యం అనేది ఈ సినిమా. అండ్ వివేక్ అండ్ మర్విన్, ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ద కైండ్ ఆఫ్ ఆడియో దట్ యూ గైస్ హవ్ గివెన్, మీకు యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. అంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చాలా రోజుల తర్వాత ఎంత ఫ్రెష్గా వస్తుందంటే, వీళ్ళు ఫేస్లు చూస్తుంటేనే ఫ్రెష్నెస్ అనే పదం గుర్తొస్తుంది ఆడియన్స్కి. ప్రతి ఒక్కళ్ళు ఫ్రెష్నెస్ అనే పదం వాడుతున్నారు. అండ్ ఐ వుడ్ స్టిల్ బిలీవ్ దట్ యు ఆర్ ద న్యూ సౌండ్ ఆఫ్ తెలుగు సినిమా. నువ్వుంటే చాలే కానీ చిండుగుండ్లో కానీ కంపీట్ అవుతూ వెళ్తూ ఉంది. అండ్ ఐ వాజ్ స్పెల్ బౌండ్ బై ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దే హవ్ గివెన్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా అంత ఫ్రెష్నెస్ ఉంటుంది అనుకోలేదు. వెరీ ఆనెస్ట్. అంటే ఏ మ్యాటర్ ఏం జరగకుండా ఊరికే లేపుదాం అనేది కాకుండా, ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతే ఉంచి, అండ్ సీన్లో కంటెంట్ పెరిగేలాగా. అండ్ ఇంకోటి కూడా మొన్న కూడా చెప్పాను, థియేటర్లో లౌడ్నెస్ కాకుండా మనలో లౌడ్నెస్ పెరిగేలాగా ఉండాలి, మన లోపల కదలిక అనేది ఉండాలి అనుకున్నాం. దట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఆనెస్ట్ ఫిల్మ్ అండి. అంటే మన సినిమాలు తీసేది ఊరికి ఎంటర్టైన్ చేయడానికి ఒక్కటే కాదు, పీపుల్ని ఇన్స్పైర్ చేయడానికి కూడా అనేదే ఈ సినిమా. ప్లస్ ఈ సినిమా కూడా అదే చేసింది. దర్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఇన్ ఇట్ అండర్ కరెంట్గా. అండ్ వీ వాంటెడ్ టు ఇన్స్పైర్ పీపుల్, ఒక మంచి ఇన్స్పిరేషన్తో బయటికి రావాలనే తీసే మంచి ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. అండ్ లైక్ ఐ సెడ్, 10 మందిలో 9 మంది అది ఫీల్ అయ్యారు. అండ్ ఫస్ట్ టైం నాకు అసలు లాంగ్ లెటర్స్ అసలు వస్తూ ఉన్నాయి, లైక్ హౌ హార్ట్ టచింగ్ ఇట్ వాజ్, హౌ ఇట్ మేడ్ పీపుల్ ఎమోషనల్. అండ్ లాట్ ఆఫ్ రివ్యూస్ ఆల్సో గాట్ ఎమోషనల్. I've seen those videos. అండ్ మహేష్, హీఈస్ స్టిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్స్. ఆ రైటింగ్ కానీ అది కానీ, చాలామంది రైటర్స్ దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి, అసలు అలా రాశాడండి, అసలు అంత ఆనెస్ట్గా ఎలా రాశాడండి. సో తెలుగు సినిమా డిజర్వ్స్ పీపుల్ లైక్ యూ. కంటిన్యూ ద సేమ్ వే. అండ్ భాగ్యశ్రీ బోర్సే, లైక్ ఐ సెడ్, ఒక రేర్ బ్రీడ్ అనమాట. గ్లామర్ డాల్గా కనపడుతూ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఇవ్వగలది. ఈ రెండుకి మించి అసలు ప్రమోషన్స్ అంటే, నా సినిమా అనౌన్స్ చేసుకునే హీరోయిన్స్, అంటే హీరోయిన్స్ని ప్రొడ్యూసర్స్ తెలుసు ఎలా అడుక్కోవాలో, ప్రమోషన్ రండి అని తిని ముందుకు వెళ్ళిపోద్ది. నేను ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి వెళ్తున్నాను, మీరు అందరూ వస్తారా అన్నట్టు అడుగుద్ది. ఆగమ్మ వస్తున్నామని వెళ్ళాలి మనం. సో ఐ థింక్ తెలుగు సినిమా ఈజ్ బ్లెస్డ్ టు హ్యావ్ సమ్మన్ లైక్ యూ. అండ్ యా, ఆంధ్ర కింగ్ తాలూకా ఇస్ అ ఫిల్మ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఇంకా దీన్ని పుష్ చేసి ఇంకా ఎక్కువ మంది, లైక్ ఐ సెడ్, 10 మందిలో 9 మంది నచ్చింది. ఇది ఎంతమంది 1000 మంది చూస్తే అంతమందికి 90% నచ్చుద్దని తెలుసు మాకు. అండ్ దట్స్ వాట్ వీ బీన్ సీయింగ్. అండ్ యా, సెకండ్ వీక్ ఇదే మేము హోప్ చేస్తున్నాం. అండ్ వీ హోప్ ద ఫిల్మ్ విల్, లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఆన్ ద బిగ్ స్క్రీన్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ క్వశ్చన్ బిఫోర్ క్లోజింగ్ దిస్. అదేంటంటే ఆంధ్ర కింగ్ కోసం తన ఫ్యాన్ ఏం చేశారో చూసాము, అండ్ తన ఫ్యాన్ కోసం ఆంధ్ర కింగ్ ఏం చేశారో ఫైనల్గా ఎండ్లో చూసాము. బట్ రామ్ ఫ్యాన్స్ కోసం రామ్ ఏదైనా చెప్పాలి అంటే ఒక వర్డ్లో ఒకటి డెడికేట్ చేయాలంటే ఏ లైన్ డెడికేట్ చేస్తారు? ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ లైక్ ఫ్యాన్స్ డెడికేట్ ఈ సినిమానే వాళ్ళకి డెడికేట్ చేశాను. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దట్ ఎమోషన్ బిట్వీన్ అ బ్యూటిఫుల్ రిలేషన్ ఏంటి అనేది, అంటే నా ఫ్యాన్సే కదా, అందరు ఫ్యాన్స్, తెలుగు సినిమా చూసే ప్రతి ఒక్కడు ఎవరో ఒకరికి ఫ్యాను, తెలుగు సినిమా అనే వాళ్ళకి ఫ్యాను. సో దే నో దట్ రిలేషన్. సో వాళ్ళందరికీ అది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఎవరో కరెక్ట్గా తెలియదు కానీ సమ్మన్ రోడ్ అ బుక్ అబౌట్ దిస్, అండ్ తెలుగు సినిమాలో ఉన్నంత ఫ్యానిజం ఇంకెక్కడ చూడలేదని రాశారు ఇప్పుడు. సో మనకి పరిమితమైన ఎమోషన్, మనకు బాగా అర్థమైన ఎమోషన్, మనకు బాగా ఫీల్ అయ్యే ఎమోషన్ ఇది. అదే అంటున్నారు, అవుట్ ఆఫ్ 10 people 9 people ఫెల్ట్ దట్. అంత హార్ట్ ఫెల్ట్ ఎమోషన్, రెగ్యులర్ ఎమోషన్ కాదు ఇది. జనరలీ సినిమాలో కొత్త పాయింట్ అంటారు. ద గ్రేట్నెస్ అబౌట్ ఆంధ్ర కింగ్ తాలూకా ఇస్ వీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ అ న్యూ ఎమోషన్ దట్ హెస్ నెవర్ బీన్ ఎక్స్ప్లోర్డ్ బిఫోర్. అందుకని అన్టోల్డ్ ఎమోషన్ అన్నాం. ఒక కొత్త వరల్డ్ చూపిస్తున్నాం, కొత్త ఇది చూపిస్తున్నాం, కొత్త అది చూపిస్తున్నాం కదా, కొత్త ఎమోషనే ఇంట్రడ్యూస్ చేసాం. సో ఐ థింక్ మహేష్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ ఈవెన్ థింకింగ్ అబౌట్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఇట్. అండ్ ఫ్యాన్స్ ఒక్కళ్ళే కదా, ఇట్స్ అబౌట్ అ హ్యూమన్ ఎమోషన్. ఇఫ్ యూ సీ సాగర్ ప్రతి హ్యూమన్ లాగా ఒక మారలీ రైట్ కైండ్ ఆఫ్ గాయ్, అండ్ దట్స్ వై ఇట్స్ బీన్ హార్ట్ టచింగ్. సో నా ఫ్యాన్స్కే కాదు, అందరికీ, తెలుగు సినిమా లవర్స్ అందరికీ రండి, ఎంజాయ్ చేయండి, ఫీల్ దట్ కనెక్ట్. మళ్ళీ ఈ పాయింట్ మీద సినిమాలు వస్తే లేదు కూడా తెలియదు, బట్ ఆంధ్ర కింగ్ తాలూకా ఈజ్ వన్ ఆఫ్ అ కైండ్ అండ్ విల్ ఆల్వేస్ బీ వన్ ఆఫ్ అ కైండ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.